నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ట్రంప్ టారిఫ్లతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. ఒకరోజే 14 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి. వంట గ్యాస్ సిలిండర్ 50 రూపాయలు పెంపు అర్ధరాత్రి నుంచే అమలు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చడమే లక్ష్యమన్న సీఎం. గిరిజనుల జీవనశైలి మెరుగుపరుస్తామన్న పవన్ కళ్యాణ్. అల్లూరు జిల్లాలో అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం. ఆక్వా రంగంపై అమెరికా టారిఫ్ల ప్రభావం తాత్కాలికమే. ప్రత్యామ్నాయ పరిష్కారాలు అన్వేషిస్తున్నామన్న అచ్చెన్న. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం. ఇంకా డిపిఆర్ తయారు చేయలేదన్న ఏపీ అధికారులు. అమరావతి నిర్మాణానికి 4,285 కోట్ల నిధులు. సిఆర్డీఏ వినతితో విడుదల చేసిన కేంద్రం. వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడుతుండటంతో నేడు భారత స్టాక్ మార్కెట్లకు మరో బ్లాక్ మండేగా మిగిలిపోయింది. ట్రంప్ టారిఫ్ల దెబ్బకు ఆసియా, ఐరోపా మార్కెట్లు భారీగా నష్టపోగా భారత మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 2,227 పాయింట్లు, నిఫ్టీ 743 పాయింట్లు క్షీణించింది. ఈ ఒక్కరోజే బీఎస్సీలో మదుపర్ల సంపద 14 లక్షల కోట్లు ఆవిరైంది. ట్రంప్ టారిఫ్లు విధించడం, చైనా అంతే ధీటుగా బదిలివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలు తీవ్రమై ఆసియా, ఐరోపా మార్కెట్లతో పాటు భారత మార్కెట్లను ముంచేశాయి. గత సెషన్లో 930 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ నేడు ఏకంగా 2,227 పాయింట్లు పతనమైంది. క్రితం ముగింపు కంటే 3,915 పాయింట్ల నష్టంతో ఈ ఉదయం 71,450 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. అదే ఒత్తిడి కారణంగా కాసేపటికే 71,425 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ దశలో తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో కనిష్టాల నుంచి కోలుకున్న సూచీ 73,404 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 73,138 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క హిందుస్థాన్ యూనిలివర్ మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్ షేరు 5.5% తగ్గి మార్కెట్ విలువలో 12,502 కోట్లు నష్టపోయింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 743 పాయింట్లు పతనమై 22,161 పాయింట్ల వద్ద ముగిసింది. టాటా గ్రూపు, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి ప్రధాన షేర్లు నష్టపోగా కుబేరుల సంపద పెద్ద మొత్తంలో ఆవిరైపోయింది. లోహ రంగాల వాటాలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్సీలో మొత్తం 3,515 స్టాక్స్ నష్టాలు నమోదు చేయగా 570 పెరిగాయి. మరో 140 స్టాక్స్ లో ఎలాంటి మార్పు లేదు. సెన్సెక్స్, నిఫ్టీ 10 నెలల తర్వాత ఒకే రోజు అత్యధిక నష్టాలు నమోదు చేయడం ఇదే తొలిసారి. గతేడాది జూన్ 4న సెన్సెక్స్ 4,390 పాయింట్లు నష్టపోయింది. అదే రోజు నిఫ్టీ 1,379 పాయింట్లు క్షీణించింది. డాలర్తో రూపాయి మారకం విలువ 38 పైసలు తగ్గి 85 రూపాయల 85 పైసలకు చేరింది. ట్రంప్ ప్రకటించిన సుంకాలు ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తాజాగా ట్రంప్ చెప్పడం మార్కెట్లను పడేసింది. తొలుత ఆసియా మార్కెట్లు భారీగా నష్టాలు నమోదు చేయగా తర్వాత ఐరోపా మార్కెట్లు కూడా అదే బాటలో పయనించాయి. జర్మనీ డాక్స్ 6.5% పతనం కాగా ఫ్రాన్స్ మార్కెట్ సిఏసి 5.7% కుప్పకూలింది. బ్రిటన్కు చెందిన ఎఫ్టీఎస్సీ 100 4.5% దిగజారింది. జపాన్ నిక్కీ ఇండెక్స్ ఆరంభంలోనే 8% కుప్పకూలింది. భారీ నష్టాలతో కాసేపు ఫ్యూచర్స్ ట్రేడింగ్ను నిలిపివేశారు. చివరకు 7.8% నష్టంతో నిక్కీ ఇండెక్స్ ముగిసింది. మిజుహో ఫైనాన్షియల్ సంస్థ 10.6%, మిత్సుబిషి యుఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్ 10.2% నష్టపోయింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావానికి పెద్దగా గురికాని చైనా మార్కెట్లకు నష్టాల సెగ తప్పలేదు. హాంకాంగ్ సెంగ్ 13.5% క్షీణించగా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 7.3% నష్టాలను మూటగట్టుకుంది. తైవాన్కు చెందిన టీఎస్సీ 9.7% పతనమైంది. చైనాకు చెందిన దిగ్గజ సంస్థ అలీబాబా గ్రూప్ 9.9% నష్టపోయింది. టాన్సెంట్ హోల్డింగ్స్ ఏకంగా 13% దిగజారింది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ 5.6%, ఆస్ట్రేలియాకు చెందిన S&P 4.2% పతనమైంది.
దేశవ్యాప్తంగా చమురు సంస్థలు వంట గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడించారు. ఉజ్వల్ పథకం లబ్ధిదారులకు సహా సాధారణ వినియోగదారులకు ఇది వర్తిస్తుందని తెలిపారు. ఈ పెంపు తర్వాత ఉజ్వల్ పథకం కింద వచ్చే వంట గ్యాస్ సిలిండర్ ధర 500 రూపాయల నుంచి 550 రూపాయలకు చేరనుందని కేంద్ర మంత్రి తెలిపారు. సాధారణ సిలిండర్ ధర 803 నుంచి 853 రూపాయలకు పెరగనుందని చెప్పారు. మరోవైపు పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచింది. లీటర్పై 2 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపుతో పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ 13 రూపాయలకు, డీజిల్పై 10 రూపాయలకు చేరుకుంది. పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ రేపటి నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం వెల్లడించింది. అయితే ఎక్సైజ్ డ్యూటీ పెంచడం వల్ల రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని, ప్రజలపై భారం పడదని స్పష్టం చేసింది. ఎక్సైజ్ సుంకం పెంపును చమురు మార్కెట్ సంస్థలే సర్దుబాటు చేసుకుంటాయని పేర్కొంది. అంతర్జాతీయంగా తగ్గిన చమురు ధరలతో పెరిగిన ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం సర్దుబాటు చేయనుంది. Rates are going up by 2 rupees on petrol and diesel. Let me clarify upfront. On the record, we've already issued a clarification from the ministry. This will not be passed on to the consumer. What we have decided, therefore, is that the average price, not the average, the price per cylinder of LPG will increase by 50 rupees. In other words, from 500 it will go up to 550, and the other one will go up from 803 to 853. Now this is a step which we will review as we go along. As it is, we review these every 2 weeks or 3 weeks. ఎక్సైజ్ డ్యూటీ పెంపుపై కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. స్టాక్ మార్కెట్ల పతనంతో ఓ పక్క రిటైలర్లు, మదుపర్లు భారీగా సంపదను కోల్పోతే వారి గాయాలపై కేంద్రం ఉప్పు జల్లుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్లో ధ్వజమెత్తారు. 2014 మే నుంచి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 41% పడిపోతే వాటి ధరలను తగ్గించకుండా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని 2 రూపాయలు పెంచిందని మండిపడ్డారు. ట్రంప్ ప్రకటించిన టారిఫ్ విధానంపై స్పందించకుండా కుంభకర్ణుడి మాదిరి నిద్రిస్తుండటంతో స్టాక్ మార్కెట్లు పతనమై చిన్న పెద్ద మదుపర్లు 19 లక్షల కోట్లు నష్టపోయారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని వెల్లడించారు. ప్రజలు కూడా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్న సీఎం ఉప్పు, వంట నూనె, పంచదార ఎంత తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో వైద్యం, ఆరోగ్యంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ వ్యాధులు, పెరిగిన వైద్య ఖర్చులను వివరించారు. డిజిటల్ నర్వ్ సెంటర్లో పైలట్ ప్రాజెక్టును జూన్ 15న కుప్పంలో ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. దీనికి టాటా సంస్థతో పాటు బిల్గేట్స్ ఫౌండేషన్, ఏపీ మెడిటెక్ పార్క్ సహకరిస్తాయని తెలిపారు. కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. డిజిటల్ నర్వ్ సెంటర్ 100% క్రియేషన్ ఆఫ్ అబా ఐడి టు సిటిజన్స్ అందరికి తయారు చేయడం, అందరివి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, హెల్త్ రికార్డ్స్ అని మీ డిజిటల్ లాకర్ లో పెట్టడం, చిన్న పిల్లలప్పటి నుంచి హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒక హెల్త్ ట్రాకింగ్ ఆఫ్ ఇండివిజువల్, సో దట్ ట్రీట్మెంట్ కూడా ఏది పడుతుంది, ఏది పడదు, ఎట్లుంటుంది అని ఒక ఐడియా వస్తుంది. జూన్ 15 కుప్పం పైలట్ లాంచ్ అవుతుంది. అక్కడి నుంచి జిల్లా రోల్ అవుట్ చేస్తాం. 26 months లో స్టేట్ అని తీసుకెళ్తాం. ఒక 100 to 300 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లో పెడుతున్నాం. 70 కాన్స్టిట్యున్సీ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. 100 బెడ్స్ కంటే ఎక్కువ ఉండేటివి. 105లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. కాబట్టి 105 ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని అన్ని నియోజకవర్గాల్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మినిమం 100 బెడ్స్, మాక్సిమం వైబిలిటీ బట్టి ఇంకా పెంచుకుంటారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడ్ సిటీ ప్రాజెక్ట్ ఒకటి ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 25 మెడ్ సిటీస్ ని కడతామని పీపీపీ మోడల్లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. వారితో కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రైవేట్ ఎవరైనా కంట్రీస్ వస్తే వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తాం. అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది మా ఆలోచన. నియంత్రిత ఆహారపు అలవాట్లతోనే చాలా వ్యాధులు నివారించవచ్చని సీఎం తెలిపారు. రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలని ప్రజలకు సూచించారు. సాల్ట్, షుగర్, ఆయిల్ ఈ 3 గణనీయంగా తగ్గించాలి. నలుగురుండే ఫ్యామిలీ 0.6 kg నెలకు
సాల్ట్ వాడాలి, 2 లీటర్ల ఆయిల్ వాడాలి, 3 కేజీలు చక్కెర వాడితే ఐడియల్ సిచ్యువేషన్ చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అవుతాయి. దీనివల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ పర్సన్కి నేను స్టేట్లో అందరూ కోరుతున్నా ఒక ½ అన్ అవర్ ఎక్సర్సైజ్, వాకింగ్, సాయంత్రమా మార్నింగ్ కంపల్సరీగా ½ అన్ అవర్ 30 minutes బ్రేక్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి ఆర్ వాకింగ్ అన్న చేయాలి. ప్రాక్టీస్ మెడిటేషన్, ప్రాణాయామ ఆర్ ప్రేయర్. నేను ప్రేయర్ కూడా రికమెండ్ చేస్తాను. పూజ రూమ్లో పోయి ఒక ½ అన్ అవర్ కూర్చొని ప్రేయర్ చేయండి. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే చాలా సమస్యల పరిష్కారం అవుతుంది. నేను న్యూట్రిఫుల్ అని ఒక యాప్ డెవలప్ చేశాను. ఈ యాప్ డెవలప్ చేస్తే మొన్న ఒక అవార్డు ఇచ్చారు, స్కాచ్ అవార్డు ఇచ్చారు. ఇది నాన్ ట్రస్ట్, డబ్బులేమి ఇవ్వక్కర్లేదు, యూ ప్రాక్టీస్. ఒకసారి వెళ్ళండి, చూసి మీరు వాడండి, వాడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. అనంతరం రాష్ట్ర వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. 2047కు 15% వృద్ధి రేటు సాధిస్తే జీఎస్డీపీ 347 లక్షల కోట్లకు, తలసరి ఆదాయం 58 లక్షలకు చేరుతుందని తెలిపారు. 2047కి 13.76 పెట్టుకుంటే 308 లక్షల కోట్ల రూపాయలు జీఎస్డీపీ, 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. అదే 15%కి వెళ్తే 347 లక్షల కోట్ల రూపాయలు జీఎస్డీపీ, 58,14,916 రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది. ఇది 13.76 లక్షలు మనం అచీవ్ చేశాం. 13.5% గ్రోత్ వచ్చింది నేనున్నప్పుడు. 10.3% 19-24లో గ్రోత్ వచ్చింది. దీనివల్ల ఎంత నష్టపోయామంటే 7 లక్షల కోట్ల రూపాయలు జీఎస్డీపీ ఆదాయం తగ్గిపోయింది. అదే గాని ఈ 3.2% గాని పెరుగుంటే దగ్గర 7 లక్షల కోట్ల రూపాయలు జీఎస్డీపీ పెరిగేది. ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్ లో వచ్చే అడ్వాంటేజెస్ ఇవన్నీ. ఒక వ్యక్తి 10 రూపాయలు సంపాదిస్తే మళ్ళా 10 రూపాయలు సంపాదిస్తా ఉంటే, 1 కోటి సంపాదించిన కష్టం గానీ 1 కోటి నుంచి 10 కోట్లు చేయడం, ఇంకా పెంచుకుంటా పోవడం, పెట్టుబడులు పెట్టడం చాలా ఈజీ. అదే జరుగుతుంది ఎకానమీలో. వృద్ధి రేటు సాధనలో కృషి చేసిన ప్రణాళికా విభాగం అధికారులను సీఎం అభినందించారు. అరకు కాఫీ ప్యాక్లిచ్చి వారిని సత్కరించారు. పార్టీల మధ్య విభేదాలు ఉన్న గిరిజనుల అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అడవి తల్లిని నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుంది, నీడనిస్తుంది అన్నారు. అల్లూరు జిల్లా డుంబ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు. గిరిజనుల ప్రజల జీవన శైలిని మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ధి చేసే అడవి తల్లి బాట కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. పోతంగి పంచాయతీ పెద్దపాడు గ్రామంలో జన్మన్ పథకం కింద మంజూరైన రహదారులకు పవన్ స్వయంగా గడ్డపార పట్టి భూమి పూజ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు కిట్లను అందించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కావాలని సీఎం చంద్రబాబును కోరితే 24 గంటల్లో మంజూరు చేశారని పవన్ ధన్యవాదాలు తెలిపారు. అడవి, ప్రకృతిపై తనకు అపారమైన ప్రేమ, గౌరవం ఉందన్న పవన్ అద్భుతమైన అరకు ప్రాంతాన్ని మరింత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన్యం ప్రాంతంలో గత ప్రభుత్వం 5 ఏళ్లలో రోడ్ల కోసం 92 కోట్లే ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే 1500 కోట్ల విలువైన పనులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రాంతంలో కూటమి పార్టీలకు ఓట్లు పడకపోయినా గిరిజనుల బాగోగులు చూడటానికే తామున్నామని పవన్ స్పష్టం చేశారు. నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం ఇప్పటికీ మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేశాం. ఇప్పటికే ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. మీ నమ్మకాన్ని మేము అమ్ము చేయకూడదని చెప్పి ఈ రోజున ఓట్లు వెయ్యని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓట్లు పడని మనకి పార్వతీపురం మన్యం ప్రాంతంలో మేము తిరిగి రోడ్లు ఎందుకు వేస్తున్నామంటే మాకు తలా మనా భేదం లేదు. మీరు ఓటు బ్యాంకా కాదా అని కాదు, మీరు మా వాళ్ళ కాదా, మా గుండెల్లో పెట్టుకుంటాము.
అంతకుముందు పెదపాడు గ్రామంలో గిరిజనులతో పవన్ సమావేశమయ్యారు. చాపరాయి ప్రాంతాన్ని దాటుకుంటూ గిరిశిఖర గ్రామానికి వెళ్లారు. అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లోని యువత గంజాయికి బానిసలు కావద్దని పవన్ విజ్ఞప్తి చేశారు. అద్భుతమైన అరకు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. చిల్లంగి, చేతబడి వంటి మూఢనమ్మకాలపై వికాస్ పేరిట అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, క్షణికావేశంలో గిరిజనులు ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. చాపరాయి దగ్గర బ్రిడ్జ్ అడిగారు, మిగతా గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయనేది. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి బ్రిడ్జ్ చేస్తే చూడటానికి బాగుండాలి, అలాగే గ్రామస్తుల కష్టాలు కూడా, గిరిజన తెగల కుటుంబాల కష్టాలు కూడా ఎలా చేయాలనేది నాకు కొంత సమయం ఇవ్వండి. ఒక అందమైన పరిష్కారం ఎదుగుతాం. ఒక తక్కువ సమయంలో, ఒక 2 నెలల సమయంలో ఒక పరిష్కార మార్గం తీసుకొచ్చి మీ ముందు తీసుకొస్తాం. దారి పొడుగుతా చూస్తుంటే ఇంత సుందరమైన అరకుని దేశం మొత్తం వచ్చేలాగా చేయాలి. అలాగే ఏం చేయాలని కూర్చోబెట్టి టూరిజం శాఖ మంత్రివర్యులతో మాట్లాడి మీకు అభివృద్ధిలో ఇక్కడున్న యువత గంజాయి వైపు కాకుండా మీరు టూరిజం వైపు వెళ్ళాలి, సేవలు మీరు సర్వీస్ సెంటర్స్ పెట్టుకోవాలి, ఇక్కడ కూర్చోబెట్టి చిన్న చిన్న హోటల్స్ నడుపుకోవాలి, డబ్బులు వచ్చేలాగా, కొంతమందికి వృత్తి ఉపాధి వచ్చేలాగా ఖచ్చితంగా కృషి చేస్తాం. మానసికంగా ఎటువంటి సమస్యలు, దానికి కారణం చిల్లంగి ఇటువంటి చేతబడులు కాదు. వారి యొక్క సమస్యకి పరిష్కార మార్గం హాస్పిటల్స్లో ఉంటుంది. లేదంటే ఏమున్నాయని చెప్పి వాటిని నిజంగా మనం కొంచెం లాజికల్గా ఆలోచించి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖలు కోరుకున్నాను. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. వచ్చే ఎన్నికల నాటికి మన్యం ప్రాంతమంతా కూటమి పథకాలతో రెపరెపలాడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని పునరుద్ఘాటించిన పవన్ ప్రజల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వమని నినదించారు. వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యం అంతా కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలాడాలి. 5 సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు, మీ ఓటు వేశారు. మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు, కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను. నేను పదే చెప్తున్నాను, 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. మనకి విభజన సమయం నుంచి గత పాలన వరకు ఎంత నలిగిపోయాం, అది బయట పడాలి అంటే మాకు ఒక 15 సంవత్సరాల మీ ఆశీస్సులు కావాలి. మీకోసం తిరుగుతాం, ఒళ్ళుంచి పనిచేస్తాం, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మీ భవిష్యత్తు కోసం మన కూటమి ప్రభుత్వం. జై హింద్, జై భారత్. గోదావరి బరకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఏపీ సర్కార్ అనేక విషయాలు దాచిపెడుతోందని తెలంగాణ అధికారులు గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఆరోపించగా, ఇంకా డీపీఆర్ సిద్ధం కాలేదని, ప్రస్తుతానికి వరద జలాల తరలింపు కోసమే ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లు ఏపీ అధికారులు స్పష్టం చేశారు. జీఆర్ఎంబీకి ప్రాజెక్టులు స్వాధీనం చేయబోమని తెలంగాణ తేల్చి చెప్పగా, ఆ రాష్ట్రం ఇస్తేనే తాము అప్పగిస్తామని ఏపీ తేల్చి చెప్పింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా చేపడుతున్న ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు రాహుల్ బొజ్జ, అనిల్ కుమార్లు లేఖ రాసినప్పటికీ స్పందన లేదన్నారు. ప్రత్యేకించి ఈ ప్రాజెక్టు స్వరూపం ఏంటి, ఎంత నీటిని తరలిస్తున్నారు, దీనివల్ల తెలంగాణపై పడే ప్రభావం ఎంత, పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ అధికారులు ఇంకా డీపీఆర్ కూడా తయారు కాలేదని, కేవలం వరద జలాల్ని తరలించుకునేందుకే ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు. దీనిపై స్పందించిన బోర్డు చైర్మన్ తమకు కూడా ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరాలు అందలేదని, ఉన్న సమాచారాన్ని తెలంగాణతో పంచుకునేందుకు అంగీకరించారు. కేంద్ర గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులు స్వాధీనం చేయాలన్న జీఆర్ఎంబీ ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రాజెక్టులను స్వాధీనం చేసేది లేదని తేల్చి చెప్పింది. తెలంగాణ ఇస్తేనే తాము అప్పగిస్తామని ఏపీ సర్కారు తేల్చి చెప్పింది. ఇటీవల వరదల్లో కొట్టుకుపోయిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు దీర్ఘకాలిక మరమ్మతుల అంశాన్ని పక్కన పెట్టి తక్షణ మరమ్మతులు చేపట్టడంపై చర్చించారు. ఇందుకోసం 15 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసిన అధికారులు ఆయకట్టు ప్రాతిపదికన భరించేందుకు సమావేశంలో అంగీకరించారు. బడ్జెట్ కేటాయించి బోర్డు నిర్వహణకు సహకరించాలని చైర్మన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 కోట్లకు పైగా, తెలంగాణ ప్రభుత్వం 5 కోట్లకు పైగా బకాయి ఉందని, ఆ మేరకు నిధులు విడుదల చేయాలన్నారు.
బోర్డు ఉద్యోగులతో పాటు కార్యాలయ నిర్వహణకు సంబంధించి కొత్త ప్రాతిపదనలు తెరపైకి రాగా 2 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా కొంతకాలం వాయిదా వేసి సరికొత్త ప్రణాళికలతో ముందుకెళదామని సమావేశంలో నిర్ణయించారు. ఆక్వా రంగంపై అమెరికా సుంకాల పెంపు ప్రభావం తాత్కాలికమేనని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వాను తిరిగి గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎగుమతులపైనే ఆధారపడకుండా దేశీయ మార్కెట్లలో విక్రయాలు పెంచేలా చూస్తామన్నారు. అమెరికా సుంకాల విధింపుతో తలెత్తిన పరిస్థితులపై రైతులు, సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులు, ఎగుమతిదారుల సమీక్ష నిర్వహించారు. ఎప్పుడు ఆక్వా రంగం అంటే ఎక్స్పోర్ట్ మీదే ఆధారపడకుండా మన దేశంలో తయారైనటువంటి రొయ్యల్ని ఇక్కడ ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, దీనికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు పౌల్ట్రీ రంగం కూడా ఇంతకంటే ఎక్కువ సంక్షోభంలో ఉండేది. ఈ రోజు వాళ్ళు దేశ స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని పౌల్ట్రీ రంగం వల్ల ప్రజలకి ఎటువంటి మేలు జరుగుతుంది తెలియచేసి ఆ రంగాన్ని స్థిరంగా నిలబెట్టుకున్నారు. అదే అభిప్రాయం ఈ రోజు ఈ రంగంలో కూడా వచ్చింది. దీనికి కొంత ఫండ్స్ కూడా అవసరం. రైతులు, సీడ్ తయారు చేసిన వాళ్ళు, ఫీడ్ తయారు చేసిన వాళ్ళు, ఎక్స్పోర్టర్స్, ఈ 4 రంగాలు ప్రభుత్వం కలిసి ఒక కమిటీ వేసి కొంత ఫండ్స్ రైజ్ చేసి స్వదేశంలోనే మన దగ్గర ఉన్నటువంటి రొయ్యల్ని ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యే విధంగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. నేషనల్ ప్రాన్ కోఆర్డినేషన్ కమిటీ NPCC అనే ఒక ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు చేసే ప్రొడ్యూస్ ఒక 2 నెలలకు కూడా సరిపోదు. సో కాబట్టి ఎక్కడో ఎక్స్పోర్ట్ చేసే బదులు లోకల్లో కూడా రొయ్య కన్జంప్షన్ని పెంచుకోవటం, రేపొద్దున్న అమెరికా వాడు 100% వేసుకున్నా లేకపోతే ఇంకెవడో ఏం చేసుకున్నా మన భారతదేశంలో జనాభా విపరీతంగా ఉన్నారు. రొయ్య యొక్క సుగుణాలని తెలియజేసి ఎలాగ కన్జంప్షన్ పెంచాలి అనే దాని మీద సమిష్టిగా ముందుకెళ్తాం. ఎక్స్పోర్టర్స్ కూడా మొత్తం ఒక డైరెక్షన్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఒక హామీ, అంటే రాబోయేటటువంటి 10 రోజుల్లో ఒక ధరకి మేము కొనుగోలు చేస్తాము, మీరు భయాందోళనకు గురి కావద్దని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా ఎక్స్పోర్టర్లకి బయ్యర్ల దగ్గర నుంచి క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ చేయబోయే షిప్మెంట్లకి అన్ని 26% అప్లై అవ్వబోతుంది. కాబట్టే మేము ఆపాం ప్రొడక్షన్. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చే రుణంలో కేంద్ర ప్రభుత్వం 25% విడుదల చేసింది. పనులు ప్రారంభమవుతున్నందున ఆ 2 బ్యాంకులు ఇచ్చే రుణంలో 25% అడ్వాన్స్గా ఇవ్వాలని CRDA ఇప్పటికే కోరింది. ఆ మేరకు కేంద్రం వాటా 750 కోట్లు కలిపి మొత్తం 4,285 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వైసీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాకు కడప రోడ్ కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. కడప వినాయక్ నగర్ ప్రాంతంలో ఓ స్థలం విషయంలో దాడి చేయడం, ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అహ్మద్ బాషాను ముంబైలో అరెస్టు చేసిన పోలీసులు కడప తరలించారు. సుమారు 8 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం రిమ్స్లో వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో అహ్మద్ బాషాను కడప కేంద్ర కారాగారానికి తరలించారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు ప్రభుత్వాసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆమె ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ ఉండటం వల్ల మధ్యాహ్నం రమ్మని చెప్పడంతో ఆమె కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం మళ్లీ వచ్చి ఎస్పీ దామోదర్ను కలిశారు. రఘురామకృష్ణరాజుకు గాయాలు ఉన్నప్పటికీ లేవని ఆమె జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్న సమయంలో మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చారు. మెడికల్ సర్టిఫికెట్ నివేదిక తప్పుగా ఇచ్చారని రఘురామకృష్ణరాజు ప్రభావతిపై అభియోగం మోపుతూ కేసు వేశారు. ఈ మేరకు ఇలా తప్పుడు నివేదిక ఎందుకు ఇచ్చారు, ఎవరి ప్రోద్బలంతో ఇవ్వాల్సి వచ్చింది, గాయాలు ఉన్నాయా లేవా అనే విషయంపై ఎస్పీ దామోదర్ రావు డాక్టర్ ప్రభావతిని ప్రశ్నించనున్నారు. విజయవాడ శివార్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులకు జాతీయ రహదారిపై కరెంటు తీగ తెగిపడింది. నున్న పవర్ గ్రిడ్ సమీపంలో విద్యుత్ తీగ తెగి రోడ్డుపై పడింది. ఆ సమయంలో నూజివీడ్ నుంచి అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సిబ్బంది సహకారంతో సరఫరా ఆపేయడంతో ముప్పు తప్పింది. నూజివీడు విజయవాడ రహదారిలో ట్రాఫిక్కు ఆటంకం వాటిల్లింది.
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ఎర్రగుంట్ల వద్ద 2 కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో హంద్రీనీవా సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన మరో 4గురిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పీలేరులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న రమాదేవి రాయచోటి కలెక్టరేట్లో గ్రీవెన్స్ కార్యక్రమానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆమె వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రమను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, అనగాని సత్యప్రసాద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రమ కుటుంబ సభ్యులకు సీఎం ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. 2 పిల్లల్లో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పిస్తానని సీఎం భరోసా ఇచ్చారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి రమ మృతదేహానికి నివాళులర్పించారు. గుంటూరులో వీధి కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి నగరపాలక సంస్థ తరఫున 5 లక్షల రూపాయల పరిహారం అందించారు. ఈ వ్యవహారం గుంటూరు కౌన్సిల్ సమావేశంలో టీడీపీఓ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదానికి దారితీసింది. కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అధికారులు వివరణ ఇవ్వాలని వైసీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. వైసీపీ అధికారంలో ఉండగా వీధి కుక్కలను ఎందుకు నియంత్రించలేదని టీడీపీ కార్పొరేటర్లు నిలదీశారు. 2 పార్టీల సభ్యులకు ఇన్ఛార్జ్ మేయర్ సజీలా సర్ది చెప్పారు. కౌన్సిల్ వాయిదా తర్వాత కార్పొరేటర్లతో కలిసి సజీలా స్వర్ణభారతి నగర్లోని బాలుడి నివాసానికి వెళ్లారు. పరిహారం చెక్కును బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు.